హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అను నేలపాటి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మీకు హెపటైటిస్ బి గురించి మాట్లాడుకుందాం, అంటే హెచ్బిఎస్ఏహెచ్. సో అయితే చాలామందికి మనం ఈ రోజుల్లో ఈ హెచ్బిఎస్ఏహెచ్ అనే ఈ జబ్బుని, హెపటైటిస్ బి అనే ఈ జబ్బుని మనం ఎక్కువగా చూస్తున్నాం. సో అయితే హెపటైటిస్ బి అనేది మనకి వచ్చిన తర్వాత మన బాడీలో ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ ఏదో తెలుసా అండి? అంటే ఆర్గాన్ అంటే అవయవం. మన శరీరంలో ఏ అవయవానికి ఈ వైరస్ ఎక్కువగా సోకి మన ఆ అవయవాన్ని జబ్బుకి గురి చేస్తుంది అని మనం మాట్లాడుకుంటే లివర్ అంటే కాలేయం. సో కాలేయానికి సంబంధించిన జబ్బు హెపటైటిస్ బి అనేది. అయితే ఈ హెపటైటిస్ బి వచ్చిన తర్వాత దీన్ని మనం ఏంటి అని అంటే ఆహారంతో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి దీన్ని మనం కంట్రోల్ కొంచెం చేసుకోవచ్చు. క్యూర్ అనేది కష్టం, కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ హెపటైటిస్ బి వచ్చినప్పుడు కొంతమందికి హెపటైట్ అంటే ఆకలి వేయకపోవడం, స్లీప్లెస్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం, అండ్ స్లీప్లెస్ ప్రాబ్లం అంటే నిద్ర పట్టకపోవడం, అండ్ దాంతోపాటు కొంచెం వీళ్ళకి గట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం, అండ్ ఎప్పుడూ కూడా నడుస్తున్నప్పుడు కొంచెం నీరసంగా అనిపించడం, బ్యాక్ యాక్ని రావడం ఎక్కువగా, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో హెపటైటిస్ బిని వెంటనే మనం టెస్టుల త్రూ దీన్ని మనం ఐడెంటిఫై చేసి దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే దీన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు దీనికి వ్యాక్సిన్స్ కూడా వచ్చాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దీనికి త్రీ డోసెస్ వ్యాక్సిన్స్ కనుక వేయించుకున్నట్లయితే ఇది మనకి రాకుండా ఛాన్స్ అనేది ఉండింది. అయితే ఇది రావడానికి మనకి రీజన్స్ మనకి వేటి వల్ల వస్తుంది అసలు ఈ హెపటైటిస్ బి వైరస్ అని మనం మాట్లాడుకుంటే, ఇది ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల రావచ్చు. అండ్ ఇంకొకటి చూసుకుంటే అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్సెస్ వల్ల రావచ్చు. అంటే ఒక అంటే అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్సెస్ వల్ల అంటే నాట్ ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్, మేల్ టు మేల్, ఫీమేల్ టు ఫీమేల్, మేల్ టు ఫీమేల్, అండ్ మేల్ టు ట్రాన్స్, అండ్ ట్రాన్స్ టు ఫీమేల్, అండ్ లెస్బియన్స్. సో టైప్ ఆఫ్ పీపుల్స్, గేస్. సో ఎవరైనా కూడా అంటే ఒక ఇద్దరు మనుషులు వీళ్ళ ఇంటర్‌కోర్సెస్ కనుక చేసినట్లయితే సో దానివల్ల ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అయితే హెపటైటిస్ బిని మనం చూసుకుంటే ఇది మనకి కొన్ని రోజుల తర్వాత మనకి స్కిన్, నెయిల్స్, కళ్ళు అంటే ఐస్ ఇవన్నీ కూడా మనకి యెల్లోయిష్గా అయిపోతాయి జబ్బు ముదిరే కొద్దీ. స్టార్టింగ్లో ఇది మనకు ఉన్నట్లు కూడా తెలియదు. దీన్ని వన్ ఆఫ్ ద సైలెంట్ కిల్లింగ్ డిసీజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనకి వైరస్ ఎక్కువగా పెరిగిపోతూ మనకి బాడీలో ఎక్కువ సిమ్టమ్స్ ఉండడం, పెయిన్స్ ఉండడం, ఆకలి వేయలేకపోవడం, కళ్ళు ఇవన్నీ పచ్చగా వచ్చేయడం, అండ్ దాంతోపాటు యూరిన్ ఎల్లోగా రావడము, కొంచెం పొత్తి కడుపు నొప్పి అనిపించడము, యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా అంటే వెంటనే ఎప్పుడు యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, ఇటువంటివి ఉన్నప్పుడు మనకి సో మనం టెస్టులు చేయించుకోవడం మంచిది. బాగా కొంతమందికి స్టార్టింగ్లోనే ఈ కళ్ళు, చేతులు, గోర్లు ఇవన్నీ ఎల్లో కలర్లో కొంతమందికి కనిపిస్తాయి. కొంతమందికి జబ్బు ముదిరే వరకు కూడా ఇవనేది ఎల్లోయిష్గా కన్వర్ట్ అవ్వవు. సో అందుకని టెస్ట్ అనేది ఇంపార్టెంట్. అయితే ఈ హెపటైటిస్ బిని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం కొంచెం ఉడికించిన కూరగాయలు అండ్ ఉడికించిన ఆకుకూరలు ఇటువంటివి తినటం మంచిది. నాన్ వెజ్ని తినటం కొంచెం తగ్గించడం ఇంకా మంచిది. అండ్ దానితో పాటు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉడికించిన కోడి మాంసం, ఉడికించిన సముద్రపు చేపలు అంటే నార్మల్ అంటే ఫ్యాటీ ఫిషెస్ కాకుండా నార్మల్ ఫిషెస్ అండ్ ఇటువంటివి తినడం వల్ల, అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీనీ లీవ్స్ అంటే ఆకుకూరలు, పచ్చగా ఉండే ఆకుకూరలు ఇటువంటివి ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి కొంచెం లివర్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. అండ్ న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీళ్ళకి బిల్డప్ అవుతుంది. అలా కాకుండా డీప్ ఫ్రై చేయడం, పాకెట్ ఫుడ్స్ తీసుకోవడం, అండ్ ఎక్కువగా అంటే కొవ్వుతో కూడిన మాంసం తినడం ఇటువంటివి బంద్ చేయడం కొంచెం వీళ్ళకి ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మంచిది. సో అయితే ఎవరైనా కూడా హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు మాకు వెంటనే తగ్గిపోవాలి, మాకు చిటికలో తగ్గిపోవాలి అని నాకు కాల్ చేసిన వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. చాలా నవ్వు అనిపిస్తుంది. ఇది రావడం మీకు ఈజీగానే వస్తుందేమో కానీ అండి, వన్స్ ఇది వచ్చిన తర్వాత దీన్ని మనం కంట్రోల్ అయితే చేయగలం. సో అది కూడా డైట్ అండ్ గుడ్ ఆయుర్వేదిక్ హెర్బ్స్ తోటి. సో ఎవరైనా దీని గురించి కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుందండి, కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే నాట్ ఓన్లీ ఆఫ్లైన్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి.
సో కాల్ చేసి మీరు ఆన్లైన్ త్రూ కూడా నన్ను కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ని మీరు డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.